అందరికీ సాయిరామండి. ఈరోజు కార్తీక పురాణం 6వ రోజు పారాయణ చేద్దామండి. వ్యాధి విముక్తి వృత్తాంతము, దీపదాన మహత్యము, ద్రావిడ స్త్రీ స్వర్గగమన వృత్తాంతము. వశిష్ఠుల వారు మరలా ఇట్లా అంటున్నారు: ఓ జనక మహారాజా విను. కార్తీక మాసంలో భక్తితో నెలంతా హరికి విష్ణుమూర్తికి కస్తూరితోనూ గంధంతోనూ పంచామృతాలతోనూ స్నానం చేయించేవాళ్లు 10,000 అశ్వమేధ యాగాల ఫలాన్ని పొంది తుదకు పరమపదాన్ని పొందుతారు. కార్తీక మాసంలో సాయంకాలంన హరి సన్నిధిలో దీపదానం చేసేవాళ్లు విష్ణులోకాన్ని పొందుతారు. కార్తీక మాసంలో దీపదానం చేసిన వారు జ్ఞానాన్ని పొంది విష్ణులోకాన్ని పొందుతారు. కార్తీక మాసంలో పత్తిని చక్కగా దుమ్ము ధూళి లేకుండా విడదీసి ఒత్తిని చేసి బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ కుందును తయారు చేసి గోఘృతం అంటే నెయ్యితో ఒత్తిని తడిపి వెలిగించి వేద బ్రాహ్మణ్ణి పూజించి ఇవ్వాలి. ఇట్లు నెలంతా చేసి నెల ఆఖరులో వెండితో పాత్రను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి బియ్యం పిండిలో మజ్జిగ ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణునికి భోజనం గావించి తర్వాత తాను స్వయంగా ఈ క్రింది మంత్రాన్ని చెప్తూ ఆ దీపాన్ని దానం ఇవ్వాలి. మంత్రార్థము దీపము సర్వజ్ఞానదాయకము సమస్త సంపత్ ప్రదాయకము కనుక నేనిప్పుడు దీపదానాన్ని చేస్తున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగును. ఈ ప్రకారముగా స్త్రీ కాని పురుషుడు కాని కార్తీక మాస మందాచరించిన ఎడల అనంత ఫలమును పొందుతారు. దీపమును పెట్టినవారు విద్యను, శాస్త్రఫలమును, ఆయుష్యును, స్వర్గమును, సమస్త సంపత్తులను పొందుతారు. కార్తీక దీపదానము వలన మనోవాక్కాయముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. పూర్వకాలంలో ద్రావిడ దేశంలో సుతబంధువిహీన అయిన ఒక స్త్రీ కలదు. అంటే ఎవరూ లేని ఒక స్త్రీ ఉందన్నమాట. ఆ స్త్రీ నిత్యం భిక్షాటం చేసే భుజించేది. ఎప్పుడూ దూషిత అన్నాన్నే భుజించేది, చెద్ది అన్నాన్నే తినేది. నిత్యము ధనం తీసుకుని పరుల కంటే బయటోళ్ళకి వంట చేయటం, కుట్టు పని చేయటం, నూరటం, రుబ్బటం మొదలైన పనులను చేసేది. అమ్మకం కొనటం కూడా చేస్తూ ఉండేది. ఇలా వచ్చిన ధనంతో చాలా ధనవంతురాలయ్యింది. ఆ స్త్రీ విష్ణు పాదార విందాలని ఎప్పుడూ ధ్యానించలేదు, హరికథను వినలేదు, పుణ్యతీర్థాలకి కూడా వెళ్ళలేదు, ఏకాదశి నాడు ఉపవాసం కూడా చేయలేదు. అనేక వ్యాపారాల చేత బాగా డబ్బు సంపాదించింది గాని తాను తినలేదు, పరులకు పెట్టలేదు. ఇలా అజ్ఞానంలో మునిగి ఉన్న ఆ స్త్రీ ఇంటికి దైవయోగం వలన శ్రీరంగానికి వెళ్లే కోరిక ఉన్న ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితి చూసి, అయ్యో ఈ చిన్నది అన్యాయంగా నరకం పాలు కాగలదని దయ కలిగి ఆమెతో ఇట్లన్నాడు: ఓ చిన్నదానా, ఇప్పుడు నా మాటలను విని చక్కగా ఆలోచించు. ఈ దేహం సుఖదుఖాలతో కూడింది. చర్మం, మాంసం, ఎముకలు వీటితో కలిసి ఉన్నది. దుఃఖానికే నిలయం. భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, జలం అను పంచభూతాల వల్ల కలిగింది ఈ దేహం. దేహం నశిస్తే పంచభూతాలు చూరు నుండి పడిన వర్ష బిందాల వల్లే తొలగిపోతాయి. ఈ దేహము నీటి మీద బుడగలా నశిస్తుంది. ఇది నిశ్చయం. నిత్యంగానే దేహాన్ని నిత్యమని నమ్మేవు. ఇది అగ్నిలో పడిన మిడతవలే నశిస్తుంది. కాబట్టి మోహాన్ని విడు. సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడు అగు హరిని ధ్యానించు. కామమనగా అంటే కోరిక, క్రోధమనగా కోపము, లోభమనగా ఆశ, మోహమనగా మమకారం, అహంకారాలు వీటిని విడు. ద్రవ్యం వదులు. నిశ్చలమైన భక్తితో హరి పాదారవింద ధ్యానాన్ని చెయ్యి. కార్తీక మాసంలో ప్రాతస్నానం ఆచరించు. విష్ణుప్రీతిగా దానం చెయ్యి. బ్రాహ్మణులకు దీపదానం చెయ్యి. అట్లు చేసిన ఎళ్ళ అనేక జన్మలందు చేసిన పాపాలు కూడా నశిస్తాయి, సందేహం లేదు. ఇలా చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళాడు. తర్వాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యముంది చేసిన పాపములకు వగచి కార్తీక వ్రతాన్ని ఆరంభించింది ఆ స్త్రీ. సూర్యోదయ సమయాన శీతోదక స్నానం, హరిపూజ, దీపదానం, తరువాత పురాణ శ్రవణం ఈ ప్రకారంగా కార్తీక మాసం 4 రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసింది. 4 రోజులు శీతోదక స్నానం చేయటం చేత ఆ స్త్రీకి శీతజ్వరం సంభవించి గర్భమందు రోగం పుట్టి
రాత్రింబవళ్ళు పీడితురాలై బంధుహీనయై దుఃఖించి చివరకు మృతి చెందింది. తరువాత విమానమెక్కి శాశ్వతంగా స్వర్గ సుఖాలను పొందింది. కాబట్టి కార్తీక మాసంలో అన్నిటికంటే దీపదానం అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానం తెలిసి తెలియక చేసిన పాపాల్ని నశింపజేస్తుంది. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా, ఈ రహస్యమును నీకు చెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసార బంధనమును త్రెంచుకొని వైకుంఠాన్ని పొందుతారు. ఇది 6వ అధ్యాయము సమాప్తము. జై సాయి.